ఇక్కడ దర్గాలకి చాలా విశిష్టత ఉంది. సుమారు 15వ శతాబ్దం అంటే 700 సంవత్సరాల కిందట ఈ ప్రదేశం చాలా అరణ్యంలో, చాలా దట్టమైన అడవిలో అయితే ఉండే ఫ్రెండ్స్. వీళ్ళ నమ్మకం ఏంటంటే పెద్ద పులి వచ్చి దర్గాని దాని తోకతో అయితే శుభ్రం చేస్తుందని ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి క్రియేషన్స్. ఈ వీడియోలో అయితే మీకు ఇప్పుడు ఒక దర్గాని అయితే నేను చూపెట్టబోతున్నాను. మన తెలంగాణలో చాలా దర్గాలు ఉన్నాయి. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు, అది మనకు కూడా తెలుసు. భారతదేశంలోనే చాలా విశిష్ట కలిగిన దర్గాల్లో ఇదొకటి. దీని పేరే హజరత్ సయ్యద్ జహంగీర్ పీర్ దర్గా. ఇప్పుడైతే మనం ఆ దర్గాని చూపెట్టబోతున్నాం. ఓకే, పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ దర్గా మత సామరస్యానికి ఓ గొప్ప ప్రతీక. ఇక్కడికి ముస్లింలు, హిందువులతో పాటు సిక్కులు కూడా వచ్చి ఈ దర్గానైతే కొలుస్తుంటారు. సమీప ప్రాంతంలోని బంజారా కుటుంబాలు తమ ఎడ్ల బండిలపై ప్రత్యేకంగా వచ్చి కందూర్లైతే చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోని సంపన్న కుటుంబాలు చెందినవారు, ఏ మతానికి చెందినవారైనా ఈ దర్గాని తమ ఇంటి దేవుడిగా అయితే కొలుస్తుంటారు. రాష్ట్రంలోని ముస్లింలే కాకుండా విదేశాల్లో ఉండేవారు కూడా ఈ దర్గాకైతే వస్తుంటారు. ముఖ్యంగా అరబ్ దేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన ముస్లింలు తప్పకుండా వచ్చి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అయితే చేసి వెళ్తారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాదర్ గట్టీలు అయితే కప్పుతుంటారు. మేమైతే తీసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. దర్గా లోపలికి ఓపెన్ లేదు, నమాజ్ టైంలో మూసేస్తారు. ఇప్పుడు ఓపెన్ చేస్తారంట. లోపలికి అయితే వెళ్దాం. ఓకే. తెలంగాణ రాష్ట్ర రాజధాని మన హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరంలో ఈ దర్గా అయితే ఉంది. ఇక్కడ నుండి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, హజరత్ సయ్యద్ జహంగీర్ పీర్ దర్గా అయితే మనకి మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండల్ ఇన్ముల్ నర్వ్ అనే గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ దర్గాలకి చాలా విశిష్టత అయితే ఉంది. ఫ్రెండ్స్, అయితే సుమారు 15వ శతాబ్దం అనగా 700 సంవత్సరాల కిందట ఇక్కడ ముస్లిం మత పెద్దలు అయిన గౌస్ మొహినుద్దీన్, బుర్హానుద్దీన్ అనే ఇద్దరు మత పెద్దలు దేశంలో సంచారం చేస్తూ ఇక్కడికి అయితే వచ్చారు. వాళ్ళు వచ్చిన సమయంలో ఇదంతా పెద్ద అడవి, అరణ్యం మొత్తం. అసలు ఇక్కడ ఎవరు కూడా రాకుండే. ఆ సమయంలో వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి మర్రి చెట్టు కింద అయితే వాళ్ళిద్దరూ జీవ సమాధులు అయినారు. ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా రాత్రి టైంలో ఇక్కడికి రావాలంటే చాలామంది కూడా భయపడతారు. రాత్రి టైంలో సుమారు 8 గంటలకైతే ఈ దర్గా మూసేస్తారు. వీళ్ళ నమ్మకం ఏంటంటే పెద్ద పులి వచ్చి దర్గాని దాని తోకతో అయితే శుభ్రం చేస్తుందని ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉంది. దర్గా లోపలికి అయితే వెళ్దాం. మన వెనక ఉన్నది కూడా దర్గా. లోపలికి అయితే వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే జహంగీర్ పీర్ దర్గా యొక్క ముఖ్య ద్వారం. ఈ ద్వారంలో నుంచే ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడికి మన రాష్ట్రంలో నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి అనేక సంఖ్యలో భక్తులైతే వచ్చి ఈ దర్గాని దర్శించుకుంటారు. భక్తులే కాకుండా రాజకీయ నాయకులు సైతం వచ్చి తమ కోరికలను నెరవేర్చుకుంటారు. నెరవేరిన తర్వాత ఇక్కడ కందూర్లు అయితే చేస్తూ ఉంటారు.
ఇప్పుడే మనం దర్గా లోపలికైతే వచ్చాం. ఇక్కడ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే వారిద్దరూ జీవ సమాధి అయితే అయ్యారు. వాళ్ళ జీవ సమాధులను కూడా మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. మీరు కూడా చూడొచ్చు వారిద్దరు జీవ సమాధులు. ఫ్రెండ్స్, అట్లా వాళ్ళిద్దరూ బాబాలు అయితే జీవ సమాధైన కొన్ని రోజులకి ఒక గొర్రెల కాపరి అయితే తన గొర్రెలను మేపుకోవడానికి ఈ అరణ్యానికి అయితే వస్తుంటాడు. అట్లా వచ్చిన గొర్రెల కాపరికి ఒక వింత సంఘటన అయితే ఎదురవుతుంది. తన గొర్రెలన్నీ తప్పిపోయి అతనికి కనపడవు. అతను వెతుకుతూ వెతుకుతూ చాలా అలసిపోయి ఈ మర్రి చెట్టు కిందికి అయితే వస్తాడు. అట్లా వచ్చిన కొంతసేపటికి బాబాలిద్దరూ ప్రత్యక్షమై అతని గొర్రెలు ఎక్కడున్నాయో అతనికి చెప్తారు. అతను వెళ్ళి గొర్రెలన్నీ వెతుక్కొని తీసుకొని వచ్చేసరికి ఇక్కడ మర్రి చెట్టు కింద బాబాల స్థానంలో సమాధులు అయితే ఉంటాయి. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఏమనుకుంటాడంటే వీళ్ళిద్దరూ దైవం అని భావించి పూజలు అయితే స్టార్ట్ చేయడం ప్రారంభిస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది. గోల్కొండ కోటపై విజయం సాధించిన తర్వాత రాజులు ఈ దర్గాకి వచ్చి పూజలు చేశారని, దర్గాకు నిర్వాహకులు ఎవరూ లేనందువలన తమ సిపాయిల్లో ఒక్కరైన సయ్యద్ ఇబ్రహీం అలీని దర్గా సంరక్షకుడిగా నియమించి 4 పరిగణాలకు కాజీగా కూడా సంయుక్తులను చేశారని 1948 సంవత్సరం వరకు ఇబ్రహీం అలీ వారసులు సంరక్షించి వారి తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోకి ఈ దర్గా అయితే వెళ్ళింది. ఫ్రెండ్స్, పూర్వం ఇక్కడ వారిద్దరూ జీవ సమాధి అయిన కాలంలో ఇదంతా ఒక పెద్ద అడవి ఉండేదంట. రాత్రిపూట ఎవ్వరు కూడా ఇక్కడికి రావడానికి ధైర్యం చేసేవారు కాదంట. క్రూర మృగాలైన పెద్ద పులులు, సింహాలు వచ్చి దర్గాని సేవలైతే చేసుకునేటివంట. పొద్దున వెళ్ళేటప్పుడు వాటి తోకలతో దర్గాని శుభ్రం చేసి వెళ్ళేవంట. ఇప్పుడు కూడా రాత్రిపూట దర్గాలోకి ఎవ్వరికి అనుమతి లేదు. కరెక్ట్ 8 గంటలకైతే దర్గాని అయితే మూసేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇంకా మట్టితో తయారు చేసిన పాత్రలు, కుండలు, రకరకాలైన వస్తువులు ఇక్కడైతే చాలా తక్కువ ధరలో అయితే లభిస్తాయి.